బీజేపీ కాంగ్రెస్ ఫైటింగ్. ఇక రెండు పార్టీల ఆఫీసుల వద్ద టెన్షన్. బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం. కోడిగుడ్లు కర్రలతో దాడులు చేసిందంట. గాంధీ భవన్ కు ర్యాలీగా వెళ్లిన బీజేపీ నేతలు అడ్డుకున్న పోలీసులు. కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించివేత. ప్రియాంక గాంధీపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలి. భారతీయ జనతా పార్టీ నాయకుడు ఒక ఆయన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ బుగ్గలు చెంపల్లాగా ఢిల్లీ రోడ్లు తయారు చేస్తామని చెప్తే మనకి ఏమైనా సిగ్గుచరం ఉండాలి కదా. మనిషేనా అట్లా మాట్లాడు? వాని ఇంట్లో ఆడోళ్ళు లేరా ఆ మాట చెప్పడానికి? ఇది భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుందా? ఇవా మీరు ఈ దేశంలో మహిళల పైన చేసే కామెంట్లు ఇవా భారతీయ జనతా పార్టీ? బుద్ధి ఉండాలి ఏమన్నా. పరస్పరం పోయి దాడులు చేసుకోరు. ఇగో ఆడుండదన్న గీడుంటుంది. గీడ చూడరు. సౌండ్ లేకుంటుంటుంది. అరే ఆగు. ఏడుంది ఇలానేనా? 52 కాకుండా ఆగన్నా ఇది సౌండ్. ఇక గీడ చూడుర్రి. కర్రలు ఎవరి చేతిలో ఉన్నాయి? వాళ్ళేమో నిరసన చేస్తానికి వచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కర్రలు చూసుకోండి. లోపల నుంచి కర్రలు. ఇగో కర్రలు తెచ్చిస్తున్నట్టు. అక్కడ పోలీసు వాళ్ళు ఉండంగా ఇది వాళ్ళ కథ. కిషన్ రెడ్డి గారు సతీమన్ అంటే మీరు ఊరుకుంటారు అట్లే? ఇంకా అతన్ని సస్పెండ్ చేయకుండా మా నీతి మా జాతి గట్లే ఉంటుంది, మేము మహిళల్ని కించపరుస్తాం. మళ్ళీ ఏమనంటే భరతమాత. ఈ భరతమాతను అడ్డం పెట్టుకొని దేశంలో మాతలను అవమానిస్తూ ఉంటారు వీళ్ళు. గాంధీ భవన్ ఆడైపోగానే మళ్ళీ గాంధీ భవన్ కాడికి వచ్చి గాంధీ భవన్ పైన మళ్ళీ దాడి. దేశం కోసం ధర్మం కోసం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ బుగ్గల గురించి మాట్లాడతారు. ఇదా ఏమన్నా నీతి జాతి? మహిళ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా. ఆమె పైన రాజకీయ విమర్శలు ఆ వ్యవహారం ఏమైనా ఉంటే అది మాట్లాడవచ్చు. బుగ్గల గురించి మాట్లాడతారా? ఏమైనా సిగ్గుండాలి కదా. కరెక్ట్. ఇంకా లైక్ చేయండి.